హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఈరోజు మీకోసం ఎంతో హెల్దీ అండ్ న్యూట్రియంట్ రిచ్తో నిండిన మక్నా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేయడం చూపిస్తాను. ఈ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతుందండి. మరి ఆలస్యం చేయకుండా ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే ఈ కమ్మన్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ మీద ఇచ్చేసాను, చూసేయండి. ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. తర్వాత ఒక కప్ మగ్నాను లో ఫ్లేమ్లో 5 minutes వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. మగ్నాల్లో మనకి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. సో దీంట్లో వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఇవన్నీ ఉంటాయి. వీటి వలన ఏంటంటే మనకు బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి మగ్నా వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుందండి. ఇట్ ఈస్ వెరీ లో ఇన్ క్యాలరీస్ బట్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. నెక్స్ట్ మనము ఒక కప్ బాదం పలుకులను తీసుకున్నాము. అలాగే వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాదం పలుకులు మనకి ఎలా వేగాయని తెలుస్తాయంటే అవి కొద్దిగా మనకు స్ప్లిట్ అయినట్టుగా వస్తాయండి. సో అప్పటి వరకు మనం బాదంని వేయించుకోవాలండి. సో దీనికి అరౌండ్ 5 minutes అలా పడుతుంది. మనకి బాదంలో హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయండి. సో ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది హార్ట్ హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తాయి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కూడా సరిగ్గా అయ్యేలాగా మనకు హెల్ప్ చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఫైబర్ రిచ్ అండ్ ఆల్సో విటమిన్ ఈ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనము ఈ ప్యాన్లోకి ఒక 1/4 cup దాకా జీడిపప్పు పలుకులు తీసుకుందాము. అలాగే ఇంకో 1/4 cup పిస్తా తీసుకుందామండి. మనకి జీడిపప్పుల్లో హెల్దీ ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే హార్ట్ హెల్త్ ఫంక్షన్ అవ్వడానికి కూడా ఇంప్రూవ్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి పిస్తాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ విటమిన్ B6, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. సో పిస్తాస్ వల్ల మనకి ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి హెల్దీ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా పొట్టు ఉడిపే వరకు మనము వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 cup దాకా నేను వాల్నట్స్ తీసుకుంటున్నానండి. ఈ వాల్నట్స్ వచ్చేసి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. మనకి ఈ వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాట్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయండి. వాల్నట్స్ని కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా విరగొట్టగానే మీకు తెలిసిపోతుంది వేగిపోయాయని చెప్పేసి. ఇప్పుడు ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ ఇంకా 2 tablespoons దాకా పంకిన్ సీడ్స్, అలాగే వాటర్మెలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ సీడ్స్లో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ సీడ్స్ వల్ల మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. అలాగే స్కిన్ కానీ హెయిర్ కానీ గ్రోత్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి వల్ల. సో తప్పకుండా ఈ సీడ్స్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో యాడ్ చేసేసుకోండి. ఈ సీడ్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1/2 cup దాకా రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఇవి కూడా మనము బాగా వేయించుకోవాలి. సో ఈ రోల్డ్ ఓట్స్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఏమున్నాయంటే, సో మనకి ఇది ఫైబర్ రిచ్గా ఉంటుంది. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా దీంట్లో
మెండుగా ఉంటాయండి. సో దీనివల్ల మనకి లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బెల్లం అనేది యాడ్ చేద్దాం. సో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మళ్ళీ నేను ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి బెల్లం అనేది తరిగిన బెల్లం అండి, అంటే గ్రేట్ చేసింది. సో అది యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తాను. ఒక కప్పు దాకా గ్రేట్ చేసిన బెల్లాన్ని దీంట్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండర్లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలాగా లడ్డూలు చుట్టేసుకుంటే మన హెల్దీ లడ్డూస్ రెడీ అయిపోయినట్లే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరాయో.